బైబిల్ అని చెప్పడానికి గుండె మీద చెయ్యేసి చెప్తానండి. వండర్ఫుల్ బుక్ అండి అది. దైవ గ్రంథం, సృష్టికర్త గ్రంథం బైబిల్. బైబిల్ దైవ గ్రంథం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలామంది ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వీళ్ళందరికీ పాఠాలు నేర్పించానండి. అరే ఇలా రారా అని పిలిచి మరి ఇట్రారా. దీని మీదేనండి 6 దినాల్లో సృష్టి కార్యక్రమం ఏంటి. దినం అనగానే వాడి మైండ్లో ఏం పడిపోద్దంటే, ఎవడ మైండ్లోనైనా భూదినం అంటారు. దినం అంటే భూదినం అంతేనే. అదేనా దినం అంటే? నీ నాలెడ్జ్ అంతవరకే ఉందన్నమాట. భూమి మీద ఉండిపోయింది. పక్కనున్న గ్రహం దగ్గరికి కూడా వెళ్ళలేదు నీ జ్ఞానం. పక్కనుండి గ్రహం ఉంది. సూర్యునికి భూమికి మధ్యన 2 ఉన్నాయి. భూమి తర్వాత మరికొన్ని ఉన్నాయి. మరి వాటికి దినాలు లేవా? ఒక చిన్న పాప చెప్పింది గుర్తుందా? నిన్న మొన్న ఒక చిన్న పాప విశ్వదినానికి గ్రహాల దినాలకి తేడా చెప్పారు. ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలని. భూదినం వేరు, అంగారక దినం వేరు, గురుదినం వేరు, బుధ దినం వేరు, సూర్య దినము వేరు, నక్షత్రముల దినముల వేరు, గెలాక్సీల దినముల వేరు, గెలాక్సీల దినములు వేరు, గ్రహాల దినములు వేరు, నక్షత్రాల దినములు వేరు, నక్షత్ర మండలాల దినములు వేరు. సైన్స్ కూడా చాలా తెలీదు. మీరు అంతో ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ఆలోచించండి. సైన్స్ కూడా తెలియదండి. బైబిల్కు తెలిసినంత సైన్స్కి కూడా తెలీదు. బైబిల్ చదువుదాం. రావుపూడి వెంకటాద్రి అనేవాడు బైబిల్లోని ప్రారంభ మాటతోనే తప్పులు ప్రారంభమయ్యాయి అన్నాడు. ఆడొక చిన్న పనికి మాలిన వాడులండి, పోటీకి రాని పిరికి బంద. ఇప్పుడు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది ఎందంటే ఎప్పుడు? ఇన్ ద బిగినింగ్ అంటే ఎప్పుడు? బిగినింగ్ అంటే ఎంతకాలం ముందు? 100,000 కోట్ల సంవత్సరాలకు పూర్వం. ఇంకా ఎక్కువ కావచ్చు. 100,000 లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వం ఆది యందు. జాగ్రత్త, మిమ్మల్ని అడ్డుకుంటారు. వాళ్ళకు మీకోసం ఈ పాఠం చెప్తున్నాను. ఆది యందు, ఇన్ ద బిగినింగ్ అంటే ఇప్పుడు 100,000 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు ఏం చేశాడట? దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎలా సృజించానని కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అప్పటికి మనం అనుభవించే ఈ నేల నీళ్లలో నానబెట్టబడుతుంది. మ్యాటర్, పదార్థం. 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఏం లేదు, నీళ్లలో పదార్థం ఉంది. పదార్థం అంతా నీళ్లలో ఉంది. నీళ్లు పైన ఉన్నాయి పదార్థం మీద. టోటల్ చీకటట, టోటల్ చీకటి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మీరు బజార్ నుంచి తెచ్చుకున్న కాయగూరలు, పాలు, మాంసము, చేపలు చెడిపోకుండా ఉండాలి అంటే చల్లని వాతావరణంలో భద్రపరచాలి. అది ఈరోజు సైన్స్ చెప్పింది. రిఫ్రిజిరేటర్ కనిపెట్టబడింది, కోల్డ్ స్టోరేజ్లు కనిపెట్టబడ్డాయి. వస్తువులన్నింటినీ భద్రపరుస్తున్నారు. ఎక్కడ? కోల్డ్ స్టోరేజ్లోను మీరు కొనుక్కున్న మీ డీప్ ఫ్రిడ్జెస్లో పెడుతున్నారు వాటిని. వస్తువులు కుళ్ళిపోకుండా, బాగా వినండి, కుళ్ళిపోకుండా ఉండాలంటే చల్లని వాతావరణంలో ఉంచాలి. తర్వాత చీకటిగా ఉండాలి. మీరు ఫ్రిడ్జ్ తలుపు తీసినప్పుడే లైట్ వెలుగుతుంది, తెలుసా మీకు? ఫ్రిడ్జ్ తలుపు ఇలా తీసారనుకోండి, అప్పుడు వెలుగుతుంది లైటు. లోపల ఎక్కడ ఏం పెట్టావో కనబడడానికి. మళ్ళీ డోర్ క్లోజ్ చేసేయండి, ఫ్రిడ్జ్ది ఆరిపోద్ది, చీకటి. మీ కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, మీ మాంసము కానీ, చేపలు కానీ కుళ్ళిపోకుండా, పాడైపోకుండా ఉండాలి అంటే చల్లని చీకటిలో భద్రపరచాలి. దట్ ఈస్, అందుకే రాకూడదో చెప్పాను. నిన్ను ఏ మాట అబద్ధం అని చెబుతున్నావో సైన్స్కు భిన్నంగా ఉందని, అదే సైన్స్తో నిన్ను కొడతాను, ఓడిపోతావు, నువ్వు ప్రిపేర్ అవ్వు అన్నాను. ఓడిపోతావని ముందే చెప్పేస్తానండి. ఎందుకంటే చెప్పడం మంచిది. ఆ చెప్పటం వల్ల భయపడిపోతాడు అందరూ, లేదా తలగా భయపడిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి, మనం అనుభవించే పదార్థం, ఈ పదార్థంలో ఏటట్టు ఉంది? ఒక నేలే అనుకోకండి. నేలను మనం అనుభవిస్తున్నాము గనుక నేల గురించిన విషయాన్ని మనం తెలుసుకోవాలి గనుక మిగిలిన వాటి విషయం ఆయన మాట్లాడటం లేదు. నేలలో ఉన్న పదార్థం, సూర్యునిలో ఉన్న పదార్థం, చంద్రునిలో ఉన్న పదార్థం, మిగిలిన గ్రహాలలో ఉన్న పదార్థం, అలాగే
నక్షత్రాలలోని పదార్థం, అలాగే కనబడని చీకటిలో ఉన్న పదార్థం, డార్క్ మ్యాటర్, టోటల్ పదార్థం, ఇదంతా కూడా నీళ్లలో భద్రపరిచాడట, చీకటి పెట్టాడట. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడండి మన కొరకు ఈ పదాన్ని అనుభవించేటట్టుగా చేయటానికి. పంచభూతాలు అన్నారు ఇప్పుడు కుమారుడు. ప్రకృతి, ఈ ప్రకృతిని నీళ్లలో, చీకటిలో వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల నుండి నానబెట్టాడు అందాం. ఎందుకు? ఈరోజు మనం అనుభవించటానికి అది తాజాగా ఉండాలి కనుక. ఈరోజు ఫ్రిడ్జ్ నువ్వు కొనుక్కున్నావు, ఆ రోజు ప్రకృతిని, విశ్వాన్ని ఒక ఫ్రిడ్జ్లో భద్రపరిచాడు ఆయన. వెరీ గుడ్. తొలి మాట ఇప్పుడు చూడండి. తొలి మాట, వెలుగు కమ్మని ఆజ్ఞ ఇయ్యగా వెలుగు కలిగెను. వెలుగు కలుగుగాక అంటే వాడడానికి అవకాశపు పరిస్థితి వచ్చింది. వాడడానికి ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నది బయటికి తీసి వాడడానికి అవకాశం వచ్చింది కనుక లైట్ ఆన్ చేశాడు. వెలుగు కమ్మని పలుకగా. ముక్కు మీద వేలేసుకోవాలంటే ఎవడైనా సబ్జెక్ట్ వింటే ముక్కు మీద వేలేసుకోవాలి. జమ్మి కోనేట్రావు అనే ప్రొఫెసర్ని మొత్తం దించేశానండి మట్టిలోకి. ఇప్పుడు ఏమని చెప్తావా? నేనేం చెప్పలేనండి. సిట్ డౌన్, గెట్ అవుట్. దేవుని పిల్లలారా, వాడవలసిన సమయం వచ్చింది దేవునికి. ఎవరి కోసం? మన కోసం అట్లా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే వెలుగు, లైట్స్ ఆన్. ఏది వెలుగు? ఈ వెలుగు అనగానే సూర్యుడు అనుకున్నాడు కొండాకోరు. ఆడి బ్రెయిన్ ఎంత? నీ బ్రెయిన్ ఎంతరా? ఒరే శాస్త్రవేత్త, సైంటిస్ట్ని అడుగుతున్నాను. ఈ వెలుగు ఏంటంటే ఆడికి తెలియదు. సృష్టి అయిపోయిన తర్వాత కదండి సృష్టిలో అన్నీ చూసి రాసుకున్నాడు. సృష్టి కలగక ముందు వీడికేం తెలుసు? మీరు ఒకటి ఆలోచించాలి బాగా. సృష్టి అంతా పూర్తి అయిపోయిన తర్వాత, మనిషిని దించిన తర్వాత, ఆ మనిషిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకడు శాస్త్రవేత్తగా మారి ఈ చూసిందల్లా రాశాడు. దానికి సైన్స్ అని పేరు పెట్టాడు. అది వాడికి సిద్ధాంతం అన్నాడు. మరి ముందు జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఉన్నావా నువ్వు? షిప్ యార్డ్లో వాడలు కడతారండి. షిప్ యార్డ్లో వాడలు కడతారు. ఏమంటే కట్టేటప్పుడు అది వాడలా ఉండదు, ఏదో పెద్ద ఇనపటొక్కులాగా ఉంటుంది. కట్టేవాడికే మొదటి దాని స్థితి ఎలాగుందో తెలుస్తుంది. ఈడెప్పుడూ వచ్చి ఆ వెలుగేంటో నాకు తెలియదని నోరు మూసుకోవాలి. కానీ అక్కడ తప్పు రాసేసాడు. 4వ దినాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చాయి కదా, వెలుగు వచ్చింది కదా, అక్కడ వెలుగు ఎలాగొచ్చిందని ఈడు గొట్టంగాడు అడుగుతాడు మనల్ని. అరే నువ్వు చాలా చిన్నోడు రా, కిడ్. ఐన్స్టీన్ గడికి ఏం తెలుసురా? ఐన్స్టీన్ గడికి ఏం తెలుసు? వాడికి ఏం తెలియదు. వాడు బచ్చాడు, వాడు చిన్న బచ్చా, కిడ్డిగాడు వాడు. బైబిల్ తెలిసిన వాడు మేధావి. నన్ను చూడండి, అలాగ అంటారు కానండి, ఎవడు మేధావండి అనకండి. అందుకే దేవుడు నన్ను తెచ్చాడు మీ మధ్యకి. ప్రపంచానికి నన్ను చూపిస్తున్నాడు. నేను మేధావిని, బైబిలు మేధావిని. నీ గొట్టం లోకజ్ఞానం మేధావిని కాదు, పిచ్చోడు అంటారు. లోకజ్ఞానం నేర్చుకుంటే బైబిలు అది పిచ్చోడాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. వెరీ గుడ్. అమ్మయ్య, లైట్ వచ్చేసింది. మనకు అవసరం, దేవుడికే అవసరం లేదు లైట్. ఆ లైట్లో ఏం చేస్తున్నాడు చూడండి. ఆ లైట్లో ఏం చేస్తున్నాడు? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. జాగ్రత్తగా వినాలి మీరు. ఎవడు ప్రపంచంలో చెప్పలేదు. పీడి సుందర పుస్తకాల్లోనే మీరు చదివి ఉంటారు, ప్రసంగాలు వినుండాలి. ఎవరికి తెలియదు ప్రపంచం ఇది. వెలుగునకు పగలు, చీకటికి రాత్రి. అంతవరకు చీకటే కదండి, డార్క్ మ్యాటర్లో ఉంది. ఆ నీళ్ల కింద చీకటి అంటే సైతానికి అనగలరు. వెలుగంటే మీరు ప్రతిదానికి రూపకాలంకారాలు పెట్టి సర్వనాశనం చేయకండి బైబిల్ని. రూపకాలంకారంగా కొన్ని సందర్భాల్లో వాడుకున్నాడు. దొంగలు రాత్రిపూట కన్నమ వేయుదురు, మంచివారు పగటిపూట తమ పనిని చేయుదురు. అది మంచి పనులకు పగర అవసరం, చెత్త పనులకు రాత్రి అవసరం. అలాగని విశ్రాంతికి రాత్రి అవసరం. మనం ఆలోచించాలి జాగ్రత్తగా. చీకటి అంటే దెయ్యం కాదు. దేవుని పిల్లలారా, పగటికి వెలుగనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. ఇలా పేరు పెట్టాడు. వెలుగు చీకటి అని ఎప్పుడైతే అన్నాడో విశ్వచక్రం తిరగడం ప్రారంభించింది. విశ్వచక్రం తిరగడం ప్రారంభించింది. విశ్వచక్రం మీకు ముందు చూపించాను బైబిల్లో.
యాకోబు 3:6లో ప్రకృతి ఒక చక్రం, ఈ పంచభూతాలు ఒక వలయాకారంగా ఉన్నాయి. గమనించండి, వలయాకారం ప్రకృతి అంతా. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ కిందనేమన్నాడు? అస్తమయమును ఉదయమును కలుగగా, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఇది ఏ దినమో నాసా శాస్త్రవేత్తకు తెలియదు. ఏమండి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి తెలీదు. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు 120 కోట్ల మంది భారతీయుల్లో ఎవరికి తెలియదు. ఇది ఫ్యాక్ట్ చెప్తాడు. అమెరికా అడుగు తెలుసా? వాడికి అసలే తెలీదు. యూరప్ అడుగు తెలుసా? వాడికి అంతకంటే తెలీదు. అస్తమయం ఉదయం రావాలంటే ఏమవ్వాలి? తిరగాలి. అస్తమయమును ఉదయమును కలుగగా అంటే తిరగాలి. జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అంటే చిన్న నాలెడ్జ్. ఇది పెద్ద నాలెడ్జ్ ఏం కాదు. ఒకటి తిరిగితేనే అస్తమయం ఉదయము అంటే యూనివర్స్, విశ్వచక్రం, సృష్టి చక్రం, పంచభూతాల వలయం, వీటికే పేరు. ఇది విశ్వం ఎప్పుడైతే తిరుగుతుందో వెలుగు ఫ్లాష్ వెలిగిందనమాట. అప్పుడు విశ్వచక్రం తిరగడం ప్రారంభించింది. భూమికైతే 24 గంటలు, విశ్వచక్రానికి అమ్మో అది కోట్లలోనా, వేల కోట్లలోనా, వందల కోట్లలోనా మన కన్న తండ్రికే తెలియాలి. అది విశ్వదినం. భూదినం, అంగారక దినం, నక్షత్ర దినం, సూర్యదినం కాదు ఇది తెలియక ఎంతో మంది సోంబేరులు బైబుల్ అర్థం కాక 4వ దినమున సృష్టి కార్యక్రమం సూర్యచంద్ర నక్షత్రములు కలిగి వచ్చాయి కదండి. మొదటి దినం ఉదయాస్తమయాలు ఎలాగవుతాయి అనగానే మనోళ్ళు ఉన్నారు క్రైస్తవులు, ఒక అమాయకులు. ఎంతసేపు వీళ్ళకి ఏ వాక్యాలను వినబడతాయంటే, కోర్టులో చిక్కిపోయి నువ్వు కేసులు గెలుచుకుంటావు, నీకు షుగరా, బీపీయా, గజ్జా, తామర. ఇదండి ఎప్పుడండి బైబిల్ విజ్ఞానం నేర్చుకుంటారా? ప్రపంచంలో ఎవరైనా మేధావి అంటే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. అందుకే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ఎలా ఛాలెంజ్ చేస్తున్నా చూసారా? ఏంటి లండన్లో ఉన్నంత మాత్రాన అదేదో పెద్ద యూనివర్సిటీయా? గాంధీ గారు లండన్లోనే బారెట్లా చదివారు, మీకు తెలుసు కదా. అక్కడికి వెళ్ళి ఆయన ఏమి నేర్చుకున్నాడు? అక్కడికి లండన్ వెళ్ళిన తర్వాత, గ్రేట్ బ్రిటన్ వెళ్ళిన తర్వాత మహాత్మా గాంధీ ఒక బైబిల్ సంపాదించుకున్నాడు. ఆ బైబిల్లో ఆయనకి ఏమి నచ్చిందో తెలుసా? నీ కుడి చెంప మీద కొట్టేవానికి ఎడమ చెంప తిప్పు, నిన్ను చంపాలనుకునేవాడిని నువ్వు క్షమించు. అవి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పుస్తకాల్లో లేవువి. బైబిల్ దైవ గ్రంథం అందులో ఉంది. అందుకే కుడి చెంప కొట్టువాడు ఎడమ చెంప తిప్పన్నాడు. అక్కడనే దేనికి వెళ్ళాడు? బారెట్లా. ఆ బారెట్లా అంటే లా చదివాడు. అక్కడికి వెళ్ళాయన ఆ లా చదివి ఆయన రాసింది ఏంటంటే ఎవ్రీ లాయర్ ఈజ్ అ లయ్యర్ అన్నాడు. అంతే, ఎవ్రీ లాయర్. గాంధీ పెట్టిందండి. అబద్ధాలండి బాబు, వీళ్ళు అంత అబద్ధాలు, అబద్ధికుడు అంటున్నాడు లాయర్ని. బారెట్లా చదివి ఎందుకు ఈ చదువు చదివానని ఫీల్ అయిపోయాడు గాంధీ. దేవుని పిల్లలారు, వండర్ఫుల్ అండి. బైబిల్ అంటే ఏమనుకున్నారు? ప్రపంచంలో ఎవడో తెలుసు. దీన్ని తప్పు పడుతున్నారు, దేవుని రాతల్లో తప్పు పడుతున్నారు. ద సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్ చెప్తున్నాను మీకు. అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి దినం ఆయన విశ్వదినం అన్నమాట. అది ఆ విశ్వదినం కోట్ల సంవత్సరాలు. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆ లోపలున్న పదార్థంలోకి వెళ్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆయనకి ఏం కనబడుతుంది? మనకైనా మన మానవ దృష్టిలో ఆలోచించండి. వెలుగు రాగానే చీకట్లో ఉన్నదంతా కనబడుతుంది. మొత్తం నీళ్లతో ఉందట. యూనివర్స్ అంతా నీళ్లు. ఏవి నీళ్లు? అయ్యో పైన ఉన్నది నీళ్లు. మరి కిందే ఉందంటే కింద ఉందా? ఈ పైన ఎలాగైతే తపేలా బొర్లించినట్టు ఉందో కింద కూడా కింద నుంచి తపేలా తగిలించినట్టు ఉంటుంది. తెలుసా మీకు? ఒక బంతిని మధ్య కోసేయండి, మీద ఒక చెప్ప, కింద ఒక చెప్ప. ఒక బత్తాయిని మధ్య కోయండి జ్యూస్ తీయడానికి, కింద ఒక చెప్ప, మీద ఒక చెప్ప, మళ్ళీ తగిలించేస్తాం. మీకు అర్థమైందా? వాటర్ చుట్టూ వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మనకు చుట్టూ వాటర్ ఉంది. ఒకప్పుడు పదార్థం అంతా, సూర్యునిలో ఉన్న పదార్థం కానీ, చంద్రుడిలో ఉన్న పదార్థం కానీ, నక్షత్రాల్లో ఉన్న పదార్థం కానీ, కనబడని 90 పాళ్ళు డార్క్ మ్యాటర్, చీకటి పదార్థం కానీ, ఈ పదార్థం అంతా నీళ్లలో ఉండేది. ఎందుకు నానబెట్టాడో ముందే చెప్పాను మీకు. నువ్వు కోసుకు తినాలన్నప్పుడు ఫ్రిడ్జ్ తీయు, నిన్న మార్కెట్ నుంచి తెచ్చిన మాంసం బయటికి తీయు, ఇప్పుడు కట్ చేసి తాలింపు వేసి నూనె వేసి చక్కగా కైమా కొట్టో మంచి కూరండు. అది వాడుకునేటప్పుడే దాన్ని బయటకు తీయాలి. ఈ వేళ తీసేసి టేబుల్ మీద ఎల్లుండి వాడుకుంటామని ఎవడని అంటాడా? వాడే ముందే తీస్తాడు. అలా దేవుడు మానవునికి నివాస యోగ్యమైనదిగా ప్రకృతిని మార్చటానికి ఇప్పుడు ఏం చేశాడో చూడండి. 6వ వచనంలో
జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములు వేరుపరచుగాకని ఆజ్ఞ ఇచ్చాను. ఎక్కడుంది వాటర్? ఎక్కడుంది వాటర్? అదిగోండి నీలంగా ఉన్నది వాటర్. ఎప్పుడు తెలిసిందటండి వీళ్ళకి? నీలంగా ఉన్న వాటర్ ఎప్పుడు తెలిసిందండి? 1996 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కలిసి కట్టుగా నీటి ఎద్దడిని రూపుమాపాలని కృషి చేస్తున్నారు. అంతరిక్షంలో నక్షత్రాల ఆవల అపారమైన జలరాశులున్నాయని, వాటిని భూమండలానికి రప్పించగలిగితే కరువు తీరుతుందని భావిస్తున్నారు అని ఆకాశగంగా అన్నారు. దానికి ఏమన్నారండి? ఇప్పుడు మీ పైన ఏమనుకున్నారు? వాటర్. మరి పక్క కనబెట్టేది వాటర్, ఈ పక్క కనబెట్టేది వాటర్, కిందనున్నది వాటర్. అదే ఈయన విడగొడుతున్న వాటర్. ఇక్కడ 6వ వచనంలో జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచగాకని ఆజ్ఞ ఇయ్యగా, దేవుడు ఆ విశాలము చేసి లోపల విశాలము క్రింది జలములను విశాలము మీది జలములు. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి! వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్! యూనివర్స్ గురించి చెప్పాలండి, బైబిల్ చెప్పాలండి. క్రైస్తవుడు నువ్వు తలెత్తుకో, ఇలా పైకి తలెత్తుకో, తల దించుకొని వెళ్ళే ప్రసక్తి లేదు మన దగ్గర. ఏం కావాలి? చరిత్ర కావాలా? శాస్త్రం కావాలా? ఏం కావాలి చెప్పు. నీకు ఏదైనా రెడీ. 66 పుస్తకాల్లో ఉంది మా దగ్గర. నిఘంటువు, సృష్టి నిఘంటువు, యూనివర్స్ నిఘంటువు మా దగ్గర ఉంది. డిక్షనరీ, దిక్కుమాలిన మనుషులు రాసిన చెత్త డిక్షనరీలన్నీ చదవకండి. మా దగ్గర ఉంది డిక్షనరీ. ఆ జలములను ఈ జలములను వేరుపరచడం ఎందుకు? మధ్యన ఖాళీ స్థలం కావాలి. అయ్య బాబో, ఏం చేయబోతున్నాడు ఈయన? నాకు దగ్గర ఒక 500 కోట్లు ఉంటేనండి యూనివర్స్ సినిమా తీసేద్దానండి. ఇప్పుడు ఇలాంటివి ఆ సోంబేరిగాళ్ళు ఉన్నారు ఆ హాలీవుడ్లో. ఎక్కడి నుంచో ఎలియన్స్ వస్తున్నాయి. పెద్ద తలకాయ, చిన్న ముక్కు, సొక్కలు లాంటి కళ్ళు. ఒకడేం చేస్తాడంటే పెద్ద తోక, తొండం, మూతుకో తొండం, ఎలియన్. ఏంటండి ఇదంతా? ఏదో ఆ గ్రహాల్లో ఉన్నాయని చెత్త సినిమాలు తీసి జనాల్ని పాడు చేస్తున్నారే కానండి. ఎవడైనా పెద్ద ప్రొడ్యూసర్ ప్రపంచంలో ఉంటే వాడికి ముందు వాడిని కూర్చోబెట్టి 6 మాసాల పాఠం నేర్పించి, ఇదిరా సినిమా అంటే, పోరా తీయిప్పుడు. అప్పుడు బైబిల్ ఎంత గొప్పదో తెలుస్తుంది. పైనున్న జలములు, కిందున్న జలములు, మధ్యలో ఖాళీ స్థలం ఏమి చేస్తున్నాడో చూడండి. ఒక విశాలం కావాలన్నాడు 6-7 వచనాలు. మనం కనబడి ఆ విశాలానికి ఏమని పేరు పెట్టాడట? ఆకాశం. ఆకాశం ఎటు చూసిన గుండ్రమైన గోళం అండి. గుండ్రమైన గోళం. ఒక గాజు జారు. ఒక గాజు జారును మనం చూస్తే ఎలా ఉంటుందో గుండ్రమైన ఈ ఆకారం. ఈ మధ్యనున్న జలాలన్నీ ఇలా 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 విడిపోయండి. ఈ పైన ఈ జలాలన్నీ ఇలా 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 విడిపోయండి. టోటల్ వాటర్ అంతా అంచులు వెళ్ళిపోయిందండి. వాటర్ బెలూన్లో మనం ఉన్నామండి. అదే అండి విశ్వం అంటే. వాటర్ బెలూన్లో మనం ఉన్నాం. ఎందుకే? చల్లని వాతావరణం. ఆకాశము నుండి పడు మంచు. అవి వర్షాలు కావు. మీకు తెలుసా సంగతి? ఆకాశము నుండి పడు మంచును అంటాడు. వర్షాలు వేరు, మంచు వేరు. వర్షాలు వేరు, మంచు వేరు. ఆ మంచు ఆకాశం నుండి వస్తుంది. ఆ జలాల నుండి నక్షత్రాలను కూల్చేసుకొని వస్తుంది. అది తెలుసా మీకు? నక్షత్రాలు చల్లబడుతున్నాయంటే కారణం భగభగా మండిపోయే భయంకరమైన వేడిని ప్రచురింపజేసేవండి నక్షత్రాలు. అలాంటి నక్షత్రాలన్నిటినీ నీటి వలయంలో ఉంచాడు. వేడెక్కకూడదు. వేడెక్కాయో మిల్కీవే దెబ్బతింటుంది. మిల్కీవే దెబ్బ తిన్నదో సౌర వ్యవస్థ దెబ్బతింటుంది. సౌర వ్యవస్థ దెబ్బతిన్నదో భూమి మీద ఉన్న నా పిల్లలకు ప్రమాదం. అదండి నీ కన్న తండ్రి చేసిన పని. ఎవడక తెలుసండి బైబిల్ ఎంతండి. ఈ సీక్రెట్ ఇందులో ఉందండి. ప్రపంచంలో ఏ గ్రంథాలలోనైనా రాసినట్టుగా మీరు చూసారా? ది బైబిల్. బైబిల్ అని చెప్పడానికి గుండె మీద చెయ్యేసి చెప్తానండి. వండర్ఫుల్ బుక్ అండి అది. దైవ గ్రంథం, సృష్టికర్త గ్రంథం. సత్యం చెప్పటం ముఖ్యంగానే ఫలానోడు చెప్తే సత్యమని ఎలాగవుతుందిరా? కనీసం మైండ్ ట్యూన్ అవటం లేదురా. నిజం ఎవరు చెప్పినా నిజమే. నిజం ఎవరు చెప్పినా నిజమే. మెజారిటీ కాదు ఇక్కడ. మెజారిటీ పనికిరాదు ఇక్కడ. నిజాన్ని ఆలోచించాలి మనమంతా దేవుని పిల్లలారా. ఈ నీటి వలయంలో మనమంతా
పదార్థాన్ని విడగొట్టాడు. నక్షత్రములు కలుగుగాక, తర్వాత వస్తాయన్నీ నీకు మీకు చెప్పనవసరం లేదు. నక్షత్రములు కలుగుగాక, సూర్యచంద్రులు కలుగుగాక. ఇక భూమి దగ్గరికి వచ్చాడు. వృక్ష జాతిని పుట్టించాడు, జంతు జాతిని పుట్టించాడు, మత్స్యములతోని పాటు సముద్రాలని. ఒక వండర్ఫుల్ పాయింట్ ఉంది సముద్రాల గురించి. మళ్ళీ మనం ఆలోచిస్తే 9వ వచనం, దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు, చూసారా, పై జలములు క్రింది జలములు విడిపోగా ఇంకా లోపల కొన్ని జలాలు ఉన్నాయట. బాగా వినాలి మీరు. ఇక్కడ పై జలాలు పైకి వెళ్ళిపోయి క్రింది జలాలు క్రిందికి వచ్చేసాయి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్న జలాలు అంటున్నాడు వీటిని? ఆకాశము క్రిందనున్న పై జలాలు వెళ్ళిపోగా కింద జలాలు వెళ్ళిపోగా మళ్ళీ ఆకాశము లోపల కొన్ని జలాలుంటే ఆ జలాలతో ఏమంటున్నాడు చూడండి. ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటే కూర్చబడి, అంటే అందులో మ్యాటర్ ఉంది, ఆ వాటర్లో మ్యాటర్ ఉంది, ఆ నీటిలో పదార్థం ఉంది. అందుకే మొత్తం కలెక్ట్ చేశాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి నీరంతటిది ఒక దగ్గరికి, తేమ లాంటిది, నీటి చుక్కలు లాంటివి అన్నీ ఒక దగ్గరికి రమ్మన్నాడు. నీటి చుక్కలు లాంటివి, నీటి తుప్పరు లాంటివి ఉండిపోయి లోపల ఈ గోళంలో, ఈ విశ్వ గోళంలో నీటి చుక్కల్లా ఉండిపోయి ఒకటొక చోటకు వచ్చేయండి అన్నాడు. జ్వాలాలన్నింటినీ వచ్చేసేటవి. ఆకాశము క్రిందన జలములు ఒక చోటనే కూర్చబడి ఆరున నేల కనబడుగాకని ఆజ్ఞయ్యగా ఆ ప్రకారమాయను. అంటే ఈ జలాలన్నీ ఒక ముద్దలాగా ఒక చోటకు వచ్చేసరికి అప్పుడు అంటున్నాడు, లోపలున్న మ్యాటర్ బయటకు రమ్మన్నాడు. అదేనండి మీరు కూర్చున్న ఈ నేల. మీరు కూర్చున్న ఈ నేలే నీటి నుండి తీసిన నేల. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. వాట్ ఏ వండర్ఫుల్ బుక్. సైంటిఫిక్ ఎర్రర్లు ఉంటాయంటావరా దరిద్రుడా నువ్వు? సైంటిఫిక్ ఎర్రర్లా? అసలు సైన్స్ని తినేస్తుంది ఇది, సైన్స్ని మింగేస్తుంది ఇది, సైన్స్ చెప్పలేకపోయిన దాన్ని విడగొట్టేస్తుంది ఇది. పిడి సుందర్రామన్ అందుకే పుట్టించాడు దేవుడు 20వ శతాబ్దంలో. ఒరే తొక్క తీశారని వెళ్ళి ప్రపంచానికని. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగాను. ఏంటండి ఏమంటే, నేను 25 ఏళ్ల నా తపస్సులో ఇలాంటి వచనాలన్నీ చదువుతున్నప్పుడు మంచి యంగ్ బాయ్ అండి. నేను యంగ్ బాయ్ 19-20 yearsలో ఉండేవాడిని. తపస్సు ప్రారంభించాను. బైబిల్ చదువుతుంటే ఏటు అయిపోతుండేవాడిని అండి. ఎక్కడెక్కడికో శరీరంలోని వెంట్రుకలన్నీ లేచిపోతుంటే ఇప్పుడు దూకేద్దాం ప్రజల్లోకి అనిపించేదండి. ఇప్పుడు దూకేద్దాం ప్రజల్లోకి అని. ఆగురా, నీకు వయస్సు రావాలి. నీకు వయసు వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలో నేను అక్కడే పెడతాను. నిన్ను ముందు సిద్ధపడు. ఎవడనైనా ఎలా కొట్టాలో నేను చెప్తాను నీకు. ముందు విద్య, ముందు నా మాటలు పఠించు, అభ్యసించు. నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి అంటే ఇన్ని వందల లక్షల కోట్ల సంవత్సరాలు మనకు అవసరమైన ఈ నేల, ఈ ప్రకృతిలో వేటికన్నీ విడగొట్టేయగా, నక్షత్రాలకు నక్షత్రాలు విడగొట్టేయగా, గ్రహాలకు గ్రహాలు విడగొట్టేయగా, కనబడని పదార్థంలో ఇంకా ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయో, ఎంత ముడిసరుకుందో ఇలా విడగొట్టేశాడు. మొత్తం విడగొట్టగా ఒకే ఒక దాన్ని తీశాడు, నేల. ఇది బంగారు బంతి, ఇది పచ్చని ప్లానెట్, ఇట్ ఈస్ ఎ గ్రీన్ ప్లానెట్. జీవరాశులకు ఆలవాలమైనది, జీవానికి ఉన్నట్టు జీవం కలిగినది నేల, జీవం కలిగినది నేల. ఆ నేల మీద నిన్ను ఉద్భవింపజేశాడు. ఆయనే ఆదాము. ఇంతకీ ఏసేవారు ఏసేవారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. దేవుని పిల్లలారా ఒక్కసారి చూడండి, వండర్ఫుల్ వర్సెస్. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి జాగ్రత్తగా చూడాలి మీరు. యేసు కనబడతాడు. మీరు ఎక్కడ యేసు కనబడతాడు? అక్కడ యేసు కనబడతాడు. అక్కడ పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆది ఏంటంటే భూమి ఆకాశములు పుట్టక ముందు
జగత్తుకు పునాది వేయబడక ముందు మనం నమ్ముకున్న ఈ యేసే కన్న తండ్రి దగ్గరగా ప్రధాన శిల్పి. ఏనన్నా ఏం చేద్దాంరా? అలాగే డాడీ, మీరు అనుకున్నట్టుగానే చెయ్యండి. అది చెప్తున్నాడు చూడండి ఇక్కడ, అది చెప్తున్నాడు. పూర్వకాలం ముందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము మొదలుకొని నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపక బడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన నిర్మింపక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. యేసుక్రీస్తు అంటున్న మాటలండి. ఆ యేసు ఏమన్నాడో తెలుసా? నన్ను ఎవరు అనుకుంటున్నారా మీరంతా? నేనే ఆ వెలుగును, దేవుడు వెలుగై ఉన్నాడు. ఈయనెవరు? యేసుప్రభు దేవుడు కదా, దేవుడు కొడుకు దేవుడు కదా. నేను వెలుగై ఉన్నాను అంటే అదన్నమాట. విశ్వానికి వెలుగు దీనమాట, ఈయనన్న మాట, ఇది ఈయనన్న మాట. విశ్వానికి వెలుగు. ఒరే శాస్త్రవేత్త, నీ తలకాయ సరిపోద్దరా ఇవన్నీ ఆలోచించడానికి? బైబిల్ చూడకపోతే, బైబిల్ తెలియాలంటే నువ్వు దేవుడికి నచ్చాలి. ఆయన వరం ఇచ్చేది ఎవరికో? అస్థిరులకు ఇవ్వడు, స్థిరులకు ఇస్తాడు ఆయన. నువ్వు నిలబడగలవా? ఏంటి సాధించావు? ఆయనే వెలుగు, వెలుగు ఆయనే, విశ్వానికి వెలుగు ఆయనే. అందుకే మనల్ని ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏమండి 2:16 ఏమన్నాడు చూడండి, చక్కగా చూడండి. మీరు కూడా వెలుగన్నాడు. మీరు ఎప్పుడు వెలుగుతారు? మరి మీరు ఎప్పుడు వెలుగుతారు? యేసు ప్రభువులో నుంచి వచ్చిన హై వోల్టేజ్ వైరు నీ చేతిలో ఉండాలి. అప్పుడు జిగేల్మని వెలుగుతావు నువ్వు. ఏమండి? యేసు ప్రభువు నుంచి హై వోల్టేజ్ వైర్ రావాలి నీ దగ్గరికి. అప్పుడు చదవండి, అదే బైబిల్ చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14, 15, 16 మూర్ఖులకు వక్ర జనము మధ్య నిరపరాధులు నిష్కంకులను ఉండునట్లు జీవవాక్యం దేవుని కుమారులగునట్లు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులు మీరే అన్నాడు. వండర్ఫుల్. అదేంటి జ్యోతి అంటే? లోకానికి జ్యోతి, విశ్వానికి జ్యోతి ఎవరు? మనమేనండి. మన అన్నయ్య విశ్వానికి జ్యోతి అయినప్పుడు నువ్వు దేనికి జ్యోతివి? భూమండలానికి వెళ్ళి జ్యోతివి. గ్రహాలకైనా నువ్వు జ్యోతివి? విశ్వలో ఉన్న నక్షత్ర మండలాలకైనా నువ్వు జ్యోతివి కాదు. విశ్వానికి అతీతంగా ఉన్న మహాజ్యోతులు మీరు అన్నాడు. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. బుద్ధిమంతులు అంటే బుద్ధి ఎవరిది? యేసు ప్రభు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21, 22, 23 చదవండి. జ్ఞానం ఎవరు అనుకున్నారు? బుద్ధి ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తే. ఇప్పుడు 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారై ఉందరు, ప్రకాశిస్తారు అన్నాడు. నువ్వు ప్రకాశిస్తున్నావు భూమి మీద. ఆ వెలుగు యొక్క అంశంవే నువ్వు. ఆ వెలుగుకు పుట్టిన వాడవే నువ్వు, నేను. అలాంటి వెలుగైన జీవవాక్యాన్ని చేత పట్టుకొని నువ్వు నిలబడితే నీ ముందు ఏ శక్తి నిలవలేదు. నిరంతరము ప్రకాశిస్తారు. ఆ వెలుగులో నువ్వు వెలుగవుతున్నావా? అయితే రా. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. అలాంటి యేసును అవమాన పాలు చేసి ఒక హీరోని జీరోగా చూపిస్తున్నారంటే వీళ్ళంతా దుష్ట శక్తులండి. యేసుకు విరోధులు, క్రీస్తు విరోధులు వీళ్ళే క్రీస్తు విరోధులు. దేవుని పిల్లలారా, యేసుప్రభు వస్తున్నాడు. ఇక ఈ ప్రపంచం మరోసారి ఇక ఉండదు. ఆయన వస్తే మొత్తం భస్మం ఆరిపోబోతుంది విశ్వం, నాశనం అయిపోబోతుంది విశ్వం. దేవుడున్నాడు, జాగ్రత్తగా ఉండండి. మీడియా అంటే ప్రపంచ ప్రజలకు నిజమైన వాస్తవాలను చెప్పటం. కానీ నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళన్నట్టుగా వ్యవహరిస్తుంది నేటి ప్రపంచం మీడియా. ఎందుకంటే తెలియని వార్తలను, వాస్తవాలు కాని వార్తలను కూడా ప్రజల మధ్య వాస్తవాలుగా చెప్పి వారిని మోసగిస్తుంది నేటి ప్రపంచ మీడియా. ఇలాంటి పరిస్థితుల్లో నలుదిక్కుల రహస్యాలను బైబిలు వాస్తవాలతో మేళవించి ప్రపంచ ప్రజలకు తెలియని ఎన్నో రహస్యాలను ఛేదిస్తూ ప్రపంచ మనుష్యులను జ్ఞానవంతులు చెయ్యాలన్న ఉద్దేశంతో శ్రీ జయశాలి పీడి సుందర్రావు గారు ప్రారంభించిన అత్యున్నతమైన వెబ్ ఛానలే BOUY యూట్యూబ్ లైవ్. ఇక్కడ అన్ని రహస్యములు చెప్పబడును.
BOUI యూట్యూబ్ ఛానల్ 5 గంటల నుండి బైబిల్ ప్రశ్నలకు సమాధానాలు. సాయంత్రం 6 గంటల నుండి డాక్టర్ కింగ్ జాన్సన్ విక్టర్ గారి సందేశం. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి శ్రీ జైశాలి పిడి సుందర్రావు గారి ప్రకటన గ్రంథపు వివరణ. ప్రతి ఆదివారం ఉదయం ఆరాధన కార్యక్రమం జరుగును. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారి సందేశం. ఆరు గంటల నుండి 7 గంటల వరకు కింగ్ జాన్సన్ విక్టర్ గారి సందేశం. 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ జయశాలి పిడి సుందర్రావు గారి ఆదికాండం పుస్తక వివరణ. BOUI యూట్యూబ్ ఛానల్.